హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ రోజు అయితే మీ ముందుకి ఒక ఫోర్డ్ ఫిగో 2011 మోడల్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నది, పేపర్లన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి. వెహికల్కి వచ్చేసి 2 కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బండిని చూద్దాం, బండి ఎట్లుంది, బండి కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత బండి ప్రైజు, లొకేషన్ అయితే మీకైతే చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకున్నట్టయితే మీకు ఇట్లాంటి మంచి మంచి వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకున్నట్టయితే మీకు ఇట్లాంటి మంచి మంచి వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2011. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ చూసాం. ఇప్పుడు ఈ వెహికల్ని 360 డిగ్రీలో బండిని చూద్దాం. బండి ఎట్లుంది, బండి కండిషన్ ఎట్లుంది, బండికి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా హిస్టరీ ఉందా, లేకుంటే బండి టైర్లు ఎట్లున్నాయి, సస్పెన్షన్ ఎట్లుందో మీకు పూర్తిగా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అండి. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 70% బాగున్నాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా అయితే లైట్గా కొంచెం నాయిస్ అయితే ఉంది. మరి సస్పెన్షన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే మనం లోపల ఒకసారి ఇంటీరియర్ అయితే చెక్ చేద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. లెదర్ సీట్ కవర్లు ఉంటాయి. అండ్ అలాగే ఫుల్ మ్యాటింగ్ ఉంటుంది. వెహికల్కి మాన్యువల్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే మనం ఇక్కడ స్టీరింగ్ చూసుకున్నట్టయితే వెహికల్కి అయితే ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు. అండ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్లి ఏసీ అండి. ఏసీకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, మాన్యువల్ గేర్ సిస్టమ్, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు ఉంటాయి. సో లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ అయితే ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో మీకు అయితే చూపిస్తా, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,911 కిలోమీటర్లు అయితే తిరిగింది. సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ అయితే కాలేదు. షోరూమ్ ట్రాక్ తోటి అయితే ఉన్నదని ఓనర్ అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఫ్రంట్ అవుట్లుక్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. ఎక్కడ కానీ ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆప్రానో డిస్టర్బెన్స్ అయితే కాలేదు. బండి అయితే నీట్గా మంచిగా మెయింటైన్ చేసుకున్నాడు. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏ సీట్ కవర్ కూడా బ్రేక్ అయితే కాలేదు, మీరు చూసుకోవచ్చు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి పిల్లర్లు అయితే డ్యామేజ్ అయితే కాలేదు. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అయితే ప్రతి ఒక్కడైతే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా మనకు ఒక 70% అయితే బాగుంటుంది. సో ఎక్కడ కానీ ఎటువంటి వెహికల్కి అయితే ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫోర్డ్ ఫిగో వెహికల్ నెంబర్ వచ్చేసి AP28BP49554. సో మొత్తానికి అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి అయితే డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఈ డిక్కీ లోపల ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. వెహికల్కి మంచిగా నీట్గా మంచిగా సింగిల్ హ్యాండ్గా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు ఓనర్ వచ్చేసి. బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి 2 స్పీకర్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ వెహికల్ యొక్క స్టెప్ని చూద్దాం. స్టెప్ని ఏ విధంగా ఉందో మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను నేను. సో వెహికల్ యొక్క స్టెప్ని వచ్చేసి ఒక 80% అయితే బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బండి అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే. పెట్రోల్ బండి ఇది. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంటీరియర్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రూఫ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఈ విధంగానైతే బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఒకసారి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే చూద్దాం. కో డ్రైవర్ సీట్ కడ వ్యూ ఇది. కో డ్రైవర్ సీట్ కడ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే ఈ వెహికల్కి అయితే లేదు. ఇది పెట్రోల్ బండి అండి, పెట్రోల్తో నడుస్తుంది. సో ఇదైతే పెట్రోల్ బండి. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా ఈ విధంగా ఉంది. అండ్ అలాగే ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంటల్ బండి, సింగిల్ హ్యాండ్ ఓనరు, ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మంచిగా చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లో బడ్జెట్ వెహికల్ ఇది. 2011 మోడలు. సో బండి అయితే ఓవరాల్గా అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో బండి అయితే ఈ విధంగా ఉన్నది. ఫ్రంట్ టైర్ని చూసుకున్నా కూడా మనకు ఒక 70% అయితే ఉంటుంది. 4 టైర్లు ఒక 70%గా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే నేను బానెట్ ఓపెన్ చేస్తా, ఇంజన్ స్టార్ట్ చేస్తా. ఇంజన్ లోపల ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తానండి నేను.
సో నేనైతే ఇప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. సో ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేసిన. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ లేదు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో వెహికల్కి అయితే అమ్రాన్ బ్యాటరీ ఉన్నది. ఇటు మన ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మీరైతే ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బానెట్ను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బానెట్ కూడా ఎటువంటి పెయింట్ అయితే పడలేదు. బండి అయితే రెడీ టు గో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీరు ఇంజన్లో చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి లీకేజ్లు అయితే లేవండి. బండి అయితే చాలా అంటే చాలా బాగున్నది. నేను గేజ్ పుల్లను ఓపెన్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎక్సలేటర్ ఇప్పిస్తాను, కొంచెం ఎక్సలేటరీ. సో నేనైతే ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకు స్మోక్ కానీ ఆయిల్ కానీ స్మెల్లింగ్ అయితే లేదు, చూసుకోవచ్చు మీరు. లైట్గా ఎక్సలేటర్ మెల్లగా. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనేది అయితే లేదు. ఇంజన్ పరంగా చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఏసీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి అయితే నీట్గా చాలా బాగున్నది. బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో 2011 మోడల్ అండి ఇది. బండి అయితే ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. ఫోర్డ్ ఫీగో 2011 మోడలు, బేసిక్ మోడల్ బండి. బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇటు ఇన్సూరెన్స్ పరంగా, పొల్యూషన్ పరంగా, ఏసీ పరంగా, ఇంజన్ పరంగా, అవుట్లుక్ పరంగా, ఇంటీరియర్ పరంగా వెహికల్కి అయితే ఎటువంటి డ్యామేజ్లు అయితే లేదు. బండి అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే. చిన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయితే. బండికి అయితే ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ అయితే లేదు. వెహికల్ అయితే చాలా అంటే చాలా కండిషన్లో ఉంది. సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. బండికి అయితే రూపాయి బిల్ల పని అయితే లేదు. లైట్గా సస్పెన్షన్లో లైట్గా నాయిస్ ఉన్నది, అంతకు మించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి, ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,75,000 అయితే ఈ వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 1,75,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఈ వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని అయితే ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ వెహికల్ని అయితే మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగున్నది. అండ్ అలాగే ఈ వెహికల్ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నచ్చినట్టయితేనే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. మీరు నా నెంబర్ కాల్ చేసినట్టయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ యొక్క వెహికల్ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ కావండి. నా నెంబర్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ 9949469966. ఇది నా నెంబరు, వాట్సాప్ నెంబరు. అండ్ అలాగే కాల్ చేయాలనుకున్న ఇదే నెంబర్కి చేయొచ్చు. మీ వెహికల్ని అయితే ఒక 10 డేస్లో అయితే సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.